అన్న వెళ్ళుకోనా వెలుగునా వెళ్ళునా వచ్చామన్నా మనం ప్లీజ్ అర్థం చేసుకోండి బాబు అంటే బానే ఉంది. ఇప్పుడే ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ, నేను 5 years నుంచి తింటాను. ఇప్పుడే కాదు, ఈ జనాలు మన యూట్యూబ్ లో వచ్చారు కానీ అంతకుముందు ఖాళీగా ఉంటున్నాయి. అంటే ఇంతకుముందు టేస్ట్ బాగుంటది. కడప వీళ్ళు నెల్లూరు నుంచి వచ్చాడు అబ్బాయి, వెంకటగిరి వెళ్ళదు. నేను మామూలు కడపలో ఉంటా, రీసెంట్ వచ్చింది దీనికోసం. టేస్ట్ బాగుంటది బ్రదర్. ఇది 150 తీసుకున్నావా? ఇంతకుముందు 6 years దాకా 60 రూపాయలు ఉన్నది, 150 అయింది. టైం వేసి ఇందులో వచ్చి జనాలు నిలవలేరు. మామిడి పిల్లలు 1 year పాపం. బాగుంది, థ్యాంక్స్. చికెన్ ఫ్రై పొద్దున బయలుదేరి వచ్చినాం జైరాబాద్ నుంచి. కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ బాగుంటదంటే టీవీలో విన్నాము. ఆ తర్వాత కార్ తీసుకుని వచ్చినాం భోజనం చేయడానికి. ఎంత దూరం నుంచి వచ్చారు? ఎంత దూరం నుంచి? జైరాబాద్. దగ్గర దగ్గర 160 kilometers. ఇప్పటి వరకు 2 గంటలు పట్టింది. నాన్ వెజ్ అయిపోయింది, పప్పుతోటి తింటున్నాం. మీకు ఎట్లా అంటే ఎట్లా వచ్చింది? టీవీలో చూసినాం. అంత దూరంకి వెళ్ళి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వస్తారని చెప్పినారు కదా. అవును, టీవీలో చూసి ఎంత టేస్ట్ ఉందనంటే ఇక్కడికి వచ్చాం. ఎట్లుంది మరి టేస్ట్? వెజ్ తీసుకున్నారా? పప్పన్నము నాన్ వెజ్ దొరకలేదు. మళ్ళీ వస్తారా? ట్రై చేస్తారా? ట్రై చేస్తాం, కంపల్సరీ ట్రై చేస్తాం.
మేము కుమార్ ఆంటీ కోసం కాలేజ్ బంక్ కొట్టెల్లా వచ్చాం. కానీ మాకేమో ఫుడ్ ఏమో దొరకట్లేదు. అది దొరకట్లే, క్రౌడ్ ఎక్కువైపోయారు. నిల్చొని మాక్సిమం 20 minutes నిల్చున్నాం వల్ల అస్సలు దొరకట్లేదు. వాడేమో ఇటు సైడ్ వెళ్ళొద్దు అంటారు, అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళొద్దు అంటారు, ఇటు సైడ్ వెళ్తే అటు సైడ్ వెళ్ళొద్దు అంటారు. మధ్యలో మధ్యలో మన బ్యాక్ సైడ్ వచ్చేస్తారు. ఏడ దొరకలేదు. 20 minutes అలా నిల్చొని బయటకి ఏం లాభం లేకుండా. మా కుమార్ ఆంటీ ఇంకో స్టాల్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది మాకు. ఇంకో స్టాల్ కుమారాంటి వల్ల ఇంకా గిరాకులు చాలా ఇచ్చిన వాళ్ళకు, ఇంకా చాలా గిరాకులు ఎక్కువ అవుతుంది. ఇక్కడ దొరకక అక్కడ వచ్చినాక తప్పక తింటుంది. గట్టిగా నుంచి వచ్చామన్నా కుమారాంటి ఒక స్టాల్ పెడితే మా కోసం స్టాల్ పెడితే అడదామంటే అపాయింట్మెంట్ ఇస్తలేదు. అపాయింట్మెంట్ ఇస్తలేదు. తిందామన్నా పక్కన తిందామన్నా మాకు తినబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఇంత దూరం వచ్చి కుమారాంటి దగ్గర తినేసి తినిపోడే కుమారాంటి నైట్ వరకు తిన్నాకనే పోతాం. నైట్ వరకు అయినా సరే అయిపోతాయి అంటే మళ్ళీ రేపు వస్తాం. రేపు ఎట్లా సండే కదా, కాలేజ్ బంక్ కొట్టే అవసరం ఏమి ఉండదు. రేపైనా రావచ్చు బంక్ కొట్టి. కానీ తినడం మాత్రం పక్క. అంటే కుమారాంటి దగ్గర యాక్చువల్లీ మాది గుట్ట, మా కాలేజ్ గట్కేసర్లో. లాస్ట్ టైం వద్దాం అనుకున్నాం కుమారాంటి దగ్గరికి, కానీ రాలేకపోయినాం. ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు చూస్తే అయినా క్రౌడ్ చాలా క్రౌడ్ ఉంది, దొరకలేదు. అట్లీస్ట్ 20 minutes ఇస్తున్నాం, అయినా దొరకలేదు. 1 hour అయినా దొరికేటట్లేదు. 1 hour అయినా దొరికేటట్లేనట్టుంది. కానీ తినేసి వెళ్తాం, పక్కా తినేసి వెళ్తాం. ఆఫ్టర్ 1 hour తర్వాత అయితే మాకు దొరికింది. టేస్ట్ అయితే మంచిగానే ఉంది, కానీ కుమార్ ఆంటీని దొంగం చేస్తారా. యాక్చువల్లీ మేము నిల్చొని తినేసి వెళ్తా అని చెప్పినాము ఇంతకుముందు. సారీ బ్రదర్, ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే హ్యాపీ. మేము మావాడైతే మొత్తం మీద అంకుల్ ఇస్తాను ఆంటీ ఇస్తానే తీసుకున్నాం. మావాడు ఒక్కని సాపని అంత క్రౌడ్ అసలు ముందుకు వెనకకి అవుతుంది తప్ప ముందు కూడా అంటే అసలు అవుతుంది. తీసుకోవడానికి రావడానికి మాత్రం ఒక్కొక్క చెట్లు అన్ని ఖరాబ్ అవుతాయి. నెత్తిలా మీద ఒక్కొక్క బట్టలు ఖరాబ్ అయినాయి లోపల. అంత క్రౌడ్ పోయినందుకు కూడా ఆంటీ కూడా వాళ్ళకి ఎన్నిసార్లు పిలిచినా వదలలేదు. ఆంటీ 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 అని ఒక 5 minutes ఇచ్చినాం మేము, అయినా చూడట్లే ఆంటీ. అక్కడికి ఆంటీ చేయి పట్టుకొని పైసలు చేత పెట్టి అక్కడ 2 బేలు చేయొట్లేదాక తీసుకుని 2 బేలు తీసుకొని బయటకు వచ్చినాం. బయటకు వచ్చేటప్పుడు కూడా నానా దండాలు పడ్డాం మేము. ఎట్లా అంటే ఎవరి మీద పడ్డది, తిన్నా ఇందే ఉన్నది కూడా కింద పడ్డది అని భయం మాకు. అక్కడికి మొత్తం మేము అయితే సాధించినాం. 2 బేలకి 250 తీసుకుంది. ఏంటంటే మాక్సిమం ఏంటంటే చాలా మంది ఒపీనియన్ ఏంటి, టేస్ట్ ఉంది, బాగుంది, రావచ్చు అందరూ ట్రై చేసుకోవచ్చు. రేటింగ్ అంటే ఇక మా ఇంట్లోనే ఉంది, ఇంట్లో కూడా అట్లా ఉంది, బాగుంది. చెప్పాలంటే ఈ బుక్కలు మా బుక్కలు కాకపోతే ఇక లైన్ ఒకటి పెడితే బాగుంటది. నూపుకుంటారు, ఒకరి మీద ఒకరు పడతారు. అవి అన్నం ఉంటాయి కదా ముంగడ, వాటి మీద పడుతారు. రావాలంటే మేము యాక్చువల్లీ చూద్దామని వచ్చినాం. మాక్సిమం అయితే ఈ క్రౌడ్ చూసి తిందామని ఫిక్స్ అయిపోయినాం. మేము కుమారాంటితో చూడాలని వెళ్ళాం, అన్నీ తినేసినాం. రెస్టారెంట్ ఏముందరో మాక్సిమం వెళ్తూనే ఉంటాం, డైలీ మంత్లీ వైజ్ వెళ్తూనే ఉంటాం. కుమారాంటి రాలేదు, ఇప్పుడు మా దగ్గర రాలేదు. మేము గుట్ట నుంచి వచ్చినాం. యాక్చువల్లీ కుమారాంటి కోసం వచ్చినాం, తినాలనుకున్నాం, తినేసినాం, అంతే ఫిక్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంది, టేస్ట్ చాలా బాగుంది. ఎక్కడ తినలేదు ఇలాంటి టేస్ట్ ఎప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ ద క్రౌడ్ ఇస్ టూ హెవీ. క్రౌడ్ కొంచెం రెగ్యులేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు
జనాలు వస్తున్నారు అన్నప్పుడు కొంచెం క్రౌడ్ ని రెగ్యులేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంత కష్టపడి ఇంత చేసి లాస్ట్ కి చూడండి అది క్రౌడ్ ని రెగ్యులేట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంతమంది వస్తున్నారు అన్నప్పుడు కొంచెం వీళ్ళు కూడా అంటే క్లోజ్ చేయడం ఇలాంటివి కాకుండా క్రౌడ్ ని రెగ్యులేట్ చేసే దాంతో కొంచెం ఇంట్రెస్ట్ ఇస్తే బాగుంటుంది అంతే సింపుల్ గా. బట్ టేస్ట్ వాస్ వెరీ గుడ్. నేను యాక్చువల్ మెహదీపట్నం. ఎస్ఆర్ నగర్ నుంచి ఇంతకుముందు వచ్చినాం.